నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వైసీపీకి గడ్డు పరిస్థితి, అక్కడే జగన్ మొదటి ప్రచార సభ. వైసీపీలో అంతా ఒక్కటైనట్లేనా? బొత్స అంటే భయపడుతున్నారా? వైసీపీ విజయానికి కలిసొచ్చే చేరిక. బీజేపీలో బయటపడ్డ విభేదాలు. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ప్రొద్దుటూరు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామ్మర్ది వైఖరులు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చాయి. దీంతో పార్టీకి ఇంతకాలం అండగా ఉన్న వాళ్ళు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఎంపిక చేయడంతో ఆ పార్టీకి ఊపు వచ్చింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా టీడీపీలోకి వలసలు పెరిగాయి. తాజా పరిస్థితులను గమనిస్తే టీడీపీకి సానుకూల వాతావరణం నెలకొంది. ఇలాంటి నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ ప్రచారం దారి పొడవునా గ్రామాల్లో ప్రజలను ఆయన పలకరించనున్నారు. సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. ప్రొద్దుటూరులో ప్రచార సభ ఏర్పాట్లను ఇప్పటికే రాచమల్లు నేతృత్వంలో చేశారు. టీడీపీలో అసంతృప్తులంతా కలవడం ఆ పార్టీకి బలం. వైసీపీలో మాత్రం కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాచమల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఒకవైపు జగన్ ముద్దు, రాచమల్లు వద్దు అని వారంతా నిలదీస్తున్నారు. బహుశా ప్రొద్దుటూరులో వైసీపీ పరిస్థితి బాగాలేదనే కారణంతోనే మొదటి సభను జగన్ అక్కడ నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. గాజువాక వైసీపీకి ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలిసిందే. ఆ పార్టీ 2019లో పవన్ కళ్యాణ్నే ఓడించి విజయ ఢంకా మోగించింది. ఈసారి ఆ సీటులో మంత్రి గుడివాడ అమర్నాథ్ని నిలబెడుతోంది. అయితే అమర్నాథ్ పేరుని డైరెక్ట్గా ప్రకటించలేదు. డిసెంబర్ 12న స్థానిక కార్పొరేటర్ చందుని గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. 3 నెలలు పోయాక మార్చి 12న గుడివాడను గాజువాక వైసీపీ క్యాండిడేట్ అన్నారు. ఈ మధ్యలో చందు తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం చేసుకున్నారు. ఆయన వెనుక బలమైన సామాజిక వర్గం ఆశలు కూడా ఉన్నాయి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికి సీటు కోసం పట్టుబట్టారు. ఆయన ఆశలు కూడా అలాగే ఉండగానే మంత్రికి రాజమార్గం చేశారు. ఒకరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ తనకే రావాలన్నది ఆయన బాధ. మరొకరు 3 నెలలుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశల పల్లకిలో ఉంటూ అకస్మాత్తుగా నేలకి దించేయబడినవారు. ఈ ఇద్దరు బలమైన నాయకులు వారి వెనుక ఉన్న కీలక సామాజిక వర్గాలను కలుపుకుని పోవడం మంత్రికి తలకు మించిన భారమవుతోంది. మొత్తానికి మంత్రి గుడివాడ అన్ని వర్గాలను సర్దుబాటు చేసుకుంటూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దూసుకెళ్లిపోతున్నారు. అక్కడ అసంతృప్తులున్నాయి. అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశించిన వారు ఉన్నారు. 2 పార్టీలు కలవగాలేనిది ఒక పార్టీలో నేతలు వర్గాలుగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని వైసీపీ హితైషులు సూచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే దారికి అంతా వస్తున్నారు. ఈ గ్రూప్ ఫోటో మే 13 దాకా అలాగే కొనసాగితే గాజువాకలో ఫ్యాన్ గాలి బాగానే వేస్తుంది అని అంటున్నారు. వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విజయాన్ని మరింత సులువు చేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ళు అధినాయకత్వం మీద మండిపడుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఆయన మీద ఎవరిని పోటీలో పెట్టాలనేది గత 1.5 రోజులుగా టీడీపీ సర్వేల మీద సర్వేలు చేస్తోంది. కానీ ఎటు తేల్చుకోలేకపోతోంది. బొత్సకు ధీటైన అభ్యర్థి ఈ రోజుకి కానరాక టీడీపీ హైకమాండ్ ఆ సీట్ను అలా ఖాళీగా అట్టే పెట్టేసింది. బొత్స మీద మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుని వెళ్ళమంటున్నారు. ఆయన ససెమిరా అండంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని పోటీ చేయమంటున్నారు. ఆయన కాదు అంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరుతో సర్వేలు చేస్తున్నారు. ఇలా తడవకో పేరు చెప్తూ టీడీపీ సర్వే చేస్తోంది తప్ప బొత్స మీద పోటీకి వీరే అభ్యర్థి అని ప్రకటించడం లేదు. దీంతో చీపురుపల్లి ఇన్ఛార్జి కిమిడి నాగార్జున వర్గం మండిపడుతోంది. 5 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న యువకుడు, విద్యాధికుడు అయిన నాగార్జున పేరు ఎందుకు ప్రకటించరు అని ప్రశ్నిస్తున్నారు. ఏవేవో పేర్లతో హడావిడి చేయడం వల్ల జనాలకు కోరి బొత్సను బలమైన అభ్యర్థిగా చెప్పకనే చెబుతున్నట్టుగా ఉందని అంటున్నారు. బొత్స విషయం తీసుకుంటే ఆయన చీపురుపల్లిలో 2014లో ఓటంపాలయ్యారని, ఆయనను ఓడించింది నాగార్జున తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాలిని అని గుర్తు చేస్తున్నారు. చీపురుపల్లి టీడీపీకి కంచుకోటగా ఒకనాడు ఉండేదని, టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ గెలిచిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇలా విలువైన సమయం అంతా అభ్యర్థుల ఎంపిక అంటూ గడిపేస్తుంటే వైసీపీ జనంలో దూసుకుపోతోందని, దానివల్ల చీపురుపల్లిలో మరోసారి ఆ పార్టీ గెలిచేందుకు ఆస్కారం కల్పించినట్లు అవుతోందని తమ్ముళ్ళు మదన పడుతున్నారట. వైసీపీ విజయానికి టీడీపీ నాయకుడి చేరిక కలిసొచ్చేలా ఉంది. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరారు.
గత 4 ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ మస్తాన్ యాదవ్ సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్ అయిన మస్తాన్ యాదవ్కు టికెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెంకటగిరిలో టీడీపీ బలోపేతానికి శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టారు. తీరా టికెట్ ఇచ్చే సమయానికి చంద్రబాబు, లోకేష్లకు సొంత సామాజిక వర్గ నాయకులు గుర్తుకొచ్చారని మస్తాన్ యాదవ్ ఆరోపణ. వెంకటగిరి సీటు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మస్తాన్ యాదవ్ మనస్తాపం చెందారు. తాను మోసపోయానని గ్రహించారు. వెంకటగిరిలో 30% యాదవుల ఓట్లున్నాయి. గెలుపోటముల్లో యాదవుల ఓట్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకటగిరి వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇంకా కొలికి రాలేదు. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలున్నాయి. ఇదే సమయంలో మస్తాన్ యాదవ్ వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మస్తాన్ యాదవ్ టీడీపీని వీడడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బే. మస్తాన్ యాదవ్కు ద్రోహం చేశారనే ఆగ్రహం బీసీలో ఉంది. ఇది వైసీపీకి కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీలో టికెట్ల లొల్లి ఓ రేంజ్లో సాగుతోంది. నిజమైన బీజేపీ నాయకులకు టికెట్లు ఇవ్వాలని, వలస నేతలను పక్కన పెట్టాలంటూ ఇటీవల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ద్వారా జాతీయ నాయకత్వానికి లేఖ పంపారు. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. పార్లమెంట్ అభ్యర్థులను చూస్తే ఈ లేఖను ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమైంది. సీఎం రమేష్ నాయుడు, వరప్రసాద్, కిరణ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి గీత తదితర వలస నేతలకు సీట్లు దక్కాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కూడా వలస నేత కావడం గమనార్హం. ఆమెకు కూడా రాజమండ్రి టికెట్ దక్కింది. నరసాపురం నుంచి ఒకే ఒక్క నిజమైన బీజేపీ నేతకు టికెట్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. జీవీఎల్, సత్యకుమార్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు టికెట్లు దక్కలేదు. వీరిలో సత్యకుమార్కు ధర్మవరం, వీర్రాజుకు అనపర్తి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే చంద్రబాబు మనిషిగా గుర్తింపు ఉన్న సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తారని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో నిర్వహించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశానికి జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. తమకు అన్యాయం జరిగిందనే ఆవేదనతోనే కీలక సమావేశానికి వెళ్లలేదని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.